వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీపోర్ట్ సెస్ కేసులో ఆయన హైదరాబాద్ బషీరాబాద్లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. కాకినాడ సీపోర్ట్ సెజ్కు సంబంధించి అక్రమంగా షేర్లను బదలాయించుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి గతంలో కేసు నమోదు చేసింది. సిఐడి కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. కేసు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి. రైట్ వెంకటేష్, వైకాపాకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఈడీ విచారణకు అయితే హాజరయ్యారు. ఈరోజు గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందించలేదు, పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు రెండోసారి ఇచ్చిన నోటీసులకైతే ఈరోజు హైదరాబాద్లోని బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కి అయితే హాజరయ్యారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కాకినాడ సెస్ భూములకు సంబంధించి, అలాగే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్కి సంబంధించి వాటాలని అక్రమ పద్ధతిలో లాక్కున్నారు. వైసీపీ హయాంలో ఉండగా 2020లో ఆనాటి కాకినాడ పోర్టు చైర్మన్ కేవీ రావు, కర్ణాటి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి చాలా దారుణంగా బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా లాక్కున్నారు. సుమారుగా కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్కి సంబంధించి 2500 కోట్ల రూపాయలు విలువ చేసే వాటాలని కేవలం 492 కోట్లకు లాక్కున్నారు. అలాగే కాకినాడ సెస్ భూములకు సంబంధించి సుమారు 1109 కోట్ల రూపాయలు విలువ చేసే వాటాలని 12 కోట్ల రూపాయలకే అరవిందో కంపెనీకి ఇవన్నీ కూడా బదలాయించడం జరిగిందని చెప్పి కర్ణాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు దీని కేసు నమోదు చేయడం జరిగింది. అనంతరం కూడా ఇది ఈడీకి బదలాయింపు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా 492 కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లించారు, ఈ 492 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఒక్క ఎత్తు అయితే, ముఖ్యంగా ప్రధానంగా అక్రమ పద్ధతిలో అక్రమ మార్గం ద్వారానే ఈ డబ్బులంతా కూడా కర్ణాటి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి లాక్కున్నారు. దీంట్లో ప్రధానంగా 5 మంది మీద అభియోగాలు అయితే నమోదయ్యాయి. మొదటగా వైకాపాకు సంబంధించిన విజయసాయిరెడ్డి కావచ్చు, అలాగే అరవింద సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేస్తున్న శరత్చంద్రారెడ్డి కావచ్చు, అలాగే ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కావచ్చు, అలాగే శ్రీధర్ అండ్ సంతానం అనే కంపెనీలు ఈ విజయసాయికి సంబంధించిన విజయసాయికి సంబంధించిన ఆడిటింగ్ సంస్థ చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కలిసి 5 మంది కలిసి ఆ కర్ణాటక వెంకటేశ్వరరావు సంబంధించిన వాటాలను కూడా అక్రమంగా బదలాయించుకున్నారు, అక్రమంగా లాక్కున్నారు. సో ఈ కేసులో ఇప్పుడు ఈడీ వేగం పెంచిందని చెప్పవచ్చు. ఇప్పుడు నోటీసులు పంపించింది. ఈ నోటీసులకి విజయసాయిరెడ్డి ఈరోజు హాజరయ్యారు. మిగతా వారందరూ కూడా హాజరు కావాల్సి ఉంది. సో మొత్తం మీద ఈరోజు విజయసాయిరెడ్డి మీద ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. ఈ ప్రశ్నలు ఏ విధంగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈయన విజయసాయిరెడ్డి ప్రభావం ఎంత అని కూడా ఈరోజు ఈడీ విచారణలో ప్రశ్నలు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. వెంకటేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విద్యాసాగర్.